నమస్కారం. జోసెఫ్ అలియాస్ రావణ్ ఒక యూట్యూబరు, ఒక సోషల్ మీడియా కార్యకర్త. అతని పైన ఉగ్రవాదిగా, దేశద్రోహిగా ఉపా చట్టం పెట్టి పోలీసులు వేధించడమే కాకుండా రకరకాల ప్రదేశాల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మొట్టమొదట పిఠాపురంలో అరెస్ట్ చేశారు, అక్కడ బెయిల్ ఇచ్చారు. ఆఖరికి పిఠాపురంలో జడ్జి కూడా ఆ కేసును తిరస్కరించినాడు, తర్వాత బెయిల్ ఇచ్చాడు. తర్వాత సబ్బవరంలో అక్కడ బెయిల్ ఇచ్చినారు, అక్కడ మళ్ళా అరెస్ట్ చేసి పాయకరావుపేట తీసుకుపోయారు. దాని తర్వాత అక్కడ బెయిల్ ఇచ్చినారు, మరలా కాకినాడ రూరల్ తీసుకుపోయారు. కాకినాడ రూరల్ తీసుకుపోయి అక్కడ ఈ రకమైనటువంటి సెక్షన్లతో అతన్ని కేసు పెట్టి నానా చిత్రహింసలు, వేధింపు చర్యలకు గురి చేస్తున్నారు. ఆయన చేసిన పాపం ఏమయ్యా అంటే, అతను ఉగ్రవాది కాదు, లేదా దేశద్రోహి కాదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి విమర్శ చేశాడు. అంటే ఈరోజు విమర్శ చేసేదానికి కూడా ఆస్కారం లేదా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో? సహజంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నేతల్ని, వారి యొక్క విధానాల్ని విమర్శ చేసేటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. అటువంటప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి పార్టీకి సోషల్ మీడియా ఉంది. ఈరోజు తెలుగుదేశానికి సోషల్ మీడియా ఉంది, జనసేనకు ఉంది, వైఎస్ఆర్కి ఉంది, సిపిఐకి ఉంది, సిపిఎంకి ఉంది, బీజేపీకి ఉంది. మరి సోషల్ మీడియా కార్యకర్తల పైన ఈ రకమైనటువంటి మమ్మల్ని విమర్శించినాడు కాబట్టి మేము ఈ రకమైనటువంటి కేసు పెడతామంటే ఎవరైనా సమాజము దానికి హర్షిస్తుందా, వ్యతిరేకిస్తుందా అనే కామన్ సెన్స్ లేదా? అంటే ఈ కూటమి ప్రభుత్వం ఒక పోలీసు రాజ్యాన్ని నడుపుతూ ఉంది. ఈరోజు అర్థమవుతా ఉంది. ఆ యూట్యూబర్ని అరెస్ట్ చేయడంతో, ఉగ్రవాదిగా ముద్రేయడంతో, దేశద్రోహిగా ముద్రేయడంతో అందరికి కూడా, కామన్ పీపుల్ కూడా అర్థమవుతుంది. అంటే ఒక పోలీసు రాజ్యాన్ని నిర్వహిస్తున్నారు. మా పైన పల్లెత్తు మాట అంటే మేము ఇలాంటి కేసులు పెడతామనేది. ఇప్పటికే సుమారు 2024 నుంచి 1549 మంది సోషల్ మీడియా కార్యకర్తల పైన కేసులు నమోదు చేసింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. వాళ్ళని ఆ విధంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో మా పైన విమర్శలు చేయకూడదు, లేదా మా ప్రభుత్వ విధానాలను విమర్శ చేయకూడదు అనేటువంటి పోకల్లో ఈ ప్రభుత్వం పోతా ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వంలో కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు అక్రమ కేసు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన కేసు పెడితే ఆ రోజు కూడా సిపిఐ స్పందించింది. సిపిఐ స్పందించి ఆ అరెస్టుకు నిరసన ర్యాలీలు కూడా చేసింది. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లితే సిపిఐ పార్టీ కానీ, లేదా ప్రజాస్వామిక శక్తులు కానీ, వామపక్షాలు కానీ ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించవు. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఎంతవరకు వచ్చినారంటే, ప్రకాష్ రాజ్ కూడా అప్పుడప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, కూటమి ప్రభుత్వ విధానాలపైన ఆయన కూడా విమర్శలు చేస్తుంటే అతన్ని కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ప్రతి చోట అతని పైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కేసులు నమోదు చేసి నువ్వు హిందూ వ్యతిరేకి అనేటువంటి ముద్ర అతని పైన కూడా వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పోలీసుల్ని లొంగ తీసుకొని, పోలీసు అధికారుల్ని వాళ్ళ వశం చేసుకొని ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు పోతా ఉంది. మరి ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాము, ప్రజాస్వామ్యం కోసమే మేము పోరాడుతూ ఉన్నాము అని చెప్పి గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, మరి ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తులు, చెప్పిన వ్యక్తులు ఈరోజు మీరు అధికారంలోకి వస్తేనే మీ మాటలు ఏమైనాయి? ఈరోజు వాళ్ళ తాత అవుతున్నారే. గత ప్రభుత్వానికన్నా ఈరోజు వాళ్ళ తాత మాదిరి మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతి చోట పోలీసులు ఉపయోగిస్తున్నారు. పోలీసులు ఉపయోగించి మరి ఈరోజు ఇటువంటి అక్రమ పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు ఖండించడం లేదు, లేదా మన పవన్ కళ్యాణ్ ఖండించడం లేదు, ఆఖరికి మన రెడ్ బుక్ అనే దాన్ని చెప్తున్నటువంటి లోకేష్ కూడా ఖండించడం లేదు. అంటే ఆ రెడ్ బుక్ అంటే పోలీసు రాజ్యమేనేమో. అంటే పోలీసుల ద్వారా ప్రతిపక్షాలని, ప్రజాస్వామిక శక్తుల్ని, ప్రజా పోరాటాలని అణచివేస్తాము, మా పైన విమర్శలు చేసేటువంటి ఒత్తిళ్లు తీసుకొస్తాము, ఇటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తాము అనే రెడ్ బుక్ లోకేష్ చెప్తున్నాడని అర్థమవుతోంది. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క నాయకుడు కూడా స్పందించలే. ఆ కేసును తక్షణమే ఉపసంహరించుకొని అతన్ని బేషరత్తుగా విడుదల చేయాల. అతనిపైన పెట్టినటువంటి ఈ రకమైనటువంటి అక్రమ కేసులన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా